నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టాపిక్లోకి వెళ్లే ముందు మన పేర్ని నాని ఏదో మాట్లాడుతున్నాడు, శుద్ధపూస కబుర్లు చెబుతున్నాడు. ఆ కబుర్లు విన్న తరువాత మనం టాపిక్లోకి వెళ్దాం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక 15 రోజుల ముందు కాకినాడ పోర్టులో పర్యటించి సీజ్ ద షిప్ అని చెప్పినప్పుడు పెద్ద మేధావిలాగా ఈ పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి ఆ షిప్నే ఎందుకు పట్టుకున్నారు, ఆ ముందర పోయే షిప్లో కూడా పీడిఎస్ రైస్ ఉంది, అది పయ్యావుల కేశవ్కు సంబంధించినటువంటి మన ఆర్థిక మంత్రి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు సంబంధించిన బంధువులది, కాబట్టి దాన్ని మాత్రం వదిలేసి దీన్ని మాత్రం పట్టుకున్నారు. ఈ పట్టుకున్న దాంట్లో అది సిండికేట్, అది దాదాపు చిన్న చిన్న వ్యాపారస్తులు, ఎక్స్పోర్టర్లు ఒక 20 మంది దాకా ఉన్నారు. పెద్ద ఎక్స్పోర్టరు ఒకడే మొత్తం కంటైనర్ మొత్తం బుక్ చేసి ముందర పంపిస్తూ ఉండేటువంటి ఆ షిప్ను మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు టార్గెట్ చేయలేదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అంత పెద్ద రాజ్యాంగం చేతిలో పెట్టుకొని తిరుగుతా ఆ మాత్రం తెలియదా? ఈయన ఏమంటాడంటే, ఎప్పుడు చూడు రాజ్యాంగం గురించి ప్రస్తావించే పవన్ కళ్యాణ్కు ఆ విషయం తెలియదా? మరి ఆ షిప్ను ఎందుకు పట్టుకోలేదు, ఈ షిప్ను మాత్రమే ఎందుకు పట్టుకున్నాడు, షిప్ ఎవరు ఆధీనంలో ఉంటుందో తెలియదా, షిప్ అధికారులను ప్రశ్నించాలి కదా, ఆ జరిగిన ఎక్స్పోర్ట్కు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం సంబంధం ఉంది, ఆ ఎక్స్పోర్ట్కు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏం సంబంధం ఉందని ప్రెస్ మీట్ పెట్టి సొల్లు కబుర్లన్నీ చెప్పేటప్పుడు జనాలు ఏమనుకున్నారు, అరే పేర్ని నానికి ఈ పీడిఎస్ రైస్ ఎక్స్పోర్ట్కి సంబంధం లేదేమో, చాలా నికార్సైన మనిషిలాగా ఉన్నాడు, చాలా నిజాయితీ పరుడుగా ఉన్నాడు, అసలు ఎప్పుడు ఈయన కంటితో పీడిఎస్ రైస్ కూడా చూసి ఉండినట్టు లేడు అని చెప్పి జనాలంతా అనుకుంటే, కట్ చేస్తే 2 గోడౌన్లు బందర్లో దొంగతనంగా తన భార్య పేరు మీద ఒకటి, తన అత్త పేరు మీద ఒకటి పెట్టుకొని దాదాపు 4000 బస్తాల పీడిఎస్ రైసును దొంగతనంగా పందికొక్కులాగా తినేసి తరుగు పేరు చెప్పి అడ్డంగా బుక్ అయిపోయి ఇప్పుడు లుకౌట్ నోటీస్ ఇస్తే ఎక్కడ తల దాచుకున్నాడో కూడా తెలియలేదు. సో ఈయన మాట్లాడిన మాటలకు, ఈయన చేసిన 2 నెంబర్ దందాకు ఏమైనా కనీసం సంబంధం ఉందా అంటే, దీనిని బట్టి అర్థమవుతా ఉండేదేమంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో 175 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ పీడిఎస్ రైసుకు సంబంధించినటువంటి దందాలు చేసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళే. దందాలు చేసింది కాకుండా ప్రెస్ మీట్ పెట్టి ఎదురుదాడి చేయడము. సో అడ్డంగా బుక్ అయిపోయినటువంటి పేర్ని నాని ఇప్పుడు అడ్రస్ లేడు. ఇదిలా ఉండగా ఈ పేర్ని నానిని అదే బందరుకు చెందినటువంటి ఒక తెలుగుదేశం నాయకుడు కాపాడుతున్నాడు అంటే, తెలుగుదేశం కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. వాస్తవానికి ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. ఇప్పుడు గెలిచినటువంటి 164 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళేదో పెద్ద సొంత బలంతో గెలిచినట్టు, వాళ్ళేదో పెద్ద మాస్ లీడర్లు అయినట్లు ఫీల్ అవుతా ఉన్నారు. ఫీల్ అయ్యి తిక్కగా గతంలో వైఎస్ఆర్సీపీ ఏ విధంగా తెలుగుదేశం కార్యకర్తలను, జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిందో అని కూడా మర్చిపోయి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత అధికారం పోయినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులతో చట్టాపట్టాలు వేసుకొని వాళ్ళు చేసినటువంటి స్కామ్లు ఏదైతే ఉందో వాటిని కప్పిపుచ్చి వాళ్లకు హెల్ప్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో, నిజంగా ఇలాంటి నాయకులను ఏ పార్టీకి సంబంధించిన, అది తెలుగుదేశమైనా జనసేన పార్టీ అయినా నిర్మోహమాటంగా సస్పెండ్ చేయాలి. ముందు కూటమి పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు ఎదురించి ప్రాణాలు కొడ్డి కష్టపడి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పెద్ద భూతాన్ని కిందకు దించితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎవరైతే ఇబ్బంది పెట్టారో కార్యకర్తలను వాళ్లను వెనకేసుకొని తిరుగుతున్నారంటే కానీ సిగ్గుండాలి. కూటమి నాయకులకు సిగ్గుండాలి. ముందు ఇక్కడ చూడండి, అధికారుల పైన ఒత్తిడి అంట. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న పేర్ని నాని తరచూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ఇతరత్ర అంశాలపై తనదైన శైలిలో మీడియా ముఖంగా విరుచుకుపడుతున్నారు. ఈ పేర్ని నాని అనే అతను కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ 6 నెలల్లో అత్యధికంగా ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం ఒక ఎత్తు అయితే, అధికారంలో ఉన్నప్పుడు కొల్లు రవీంద్రాని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో
అందరికీ తెలిసిందే. జనసేన కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో అందరికీ తెలిసిందే. అలాంటి పేర్ని నానికి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి నిస్సిగ్గుగా హెల్ప్ చేస్తున్నాడంటే కార్యకర్తలు మేము ఏ బాయిలో దూకి సావాలి అని సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు. ఇలాంటి వాడిగా మీరు సహాయం చేసేది? కార్యకర్తల మాన ప్రాణాలతో చెలగాటమాడినటువంటి ఇట్లా పేర్ని నాని, పేర్ని కిట్టు లాంటి వాళ్లకు పొద్దున లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, కూటమి నాయకులను దుయ్యబుట్టినటువంటి ఈ పేర్ని నానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషి సహాయం చేస్తున్నాడు అంటే అసలు ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావడం లేదు. అసలు ఏం కేసు అంటే ఇది పేర్ని నానికి సంబంధించినటువంటి 2 గోడౌన్లలో చెక్ చేస్తే 3708 బస్తాల బియ్యానికి లెక్కలు లేవని తేలింది. ఈ విషయం తెలుసుకోగానే తేలు కుట్టిన దొంగలాగా 1,70,00,000 రూపాయలు గవర్నమెంట్కి కట్టేసి తప్పించుకుందామని తిరిగితే ఆ 1,70,00,000 రూపాయలు ఎవర్రా సర్దినారంటే కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ఒక పెద్ద మనిషికి సంబంధించిన సన్నిహితుడంట. సిగ్గుండాలి కదండి. తనిఖీలో పట్టుబడినటువంటి 3708 బస్తాలు తరుగని చెప్పి తప్పు జరిగిపోయిందని చెప్పి దొంగ దొరికిపోయిన తరువాత 1,70,00,000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి మెల్లిగా చేతులు దులుపుకుందామని చూస్తున్నటువంటి పేర్ని నాని గారి వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు ముగ్గురికి లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఏ క్షణానైనా కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తికి తెర వెనుక చక్రం తిప్పుతున్న ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరు? తెర వెనుక చక్రం తిప్పుతూ కార్యకర్తల మనోభావాలను కూడా లెక్క చేయకుండా స్వలాభం కోసము చీకటి ఒప్పందంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కరుడు గట్టిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకి అయినటువంటి పేర్ని నానికి హెల్ప్ చేస్తున్నది ఎవరు? ఇదే కాదు, మొన్న నూజివీడు లచ్చన్న విగ్రహావిష్కరణ వ్యవహారంలో కూడా ఇక్కడ కొనసాగుతుందా? మొన్న నూజివీడులో విగ్రహావిష్కరణకు జోగి రమేష్ని పిలుచుకొని వచ్చి చట్టాపట్టాలు వేసుకొని స్టేజ్ పంచుకుంటే ఈ జోగి రమేష్ అనే అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్తే ఈ జోగి రమేష్ అనే అతను పవన్ కళ్యాణ్ని నానా మాటలు నోటికొచ్చినట్లు దూషిస్తే అటువంటి జోగి రమేష్ను తీసుకొని వచ్చి స్టేజ్ పంచుకోవడం కాకుండా తర్వాత తప్పైపోయిందని చెంపలేసుకొని ఒక వీడియో బయట ఒకటి విడుదల చేసేసి చేతులు దులుపుకుంటా ఉంటే ప్రాణాలను సైతం పక్కన పెట్టి పోరాడి ఆ దుర్మార్గపు పరిపాలన వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దెదించినటువంటి కార్యకర్తలు నిజంగా ఏమి చేయాలో తెలియకుండా సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను మాత్రమే పంచుకోగలుగుతున్నారు. వీళ్ళేమో అసలు వీళ్ళ బంధం ఎలాంటిదో చూడండి. బందరు నియోజకవర్గంలో రాజకీయ నేతలు ఎవరైనా, ఏ పార్టీలో ఉన్నవారైనా స్నేహంతో పాటు తెర వెనుక వ్యాపార సంబంధాలు ఉంటాయి. వీళ్ళు ఒకటే. ఎండ్ ఆఫ్ ద డే సాయంత్రము భుజాలు రాసుకుంటూ, సాయంత్రం అయితే మందు పార్టీలు చేసుకుంటూ వ్యాపార లావాదేవీలు చేసుకుంటా ఉంటే కార్యకర్తలు కొట్లాడుకొని కేసులు పెట్టుకొని జీవితాలు పణంగా పెట్టి ఈ సంపాదించినటువంటి ఈ ప్రభుత్వంలో పదవులు అనుభవించడం కాకుండా కార్యకర్తల మనోభావాలతో ఆట్లాడుకుంటున్నారు. ఈ విషయాన్ని నిజంగా కూటమి పెద్దలు గ్రహించి ముందుగా ఇలాంటి చర్యలకు పాల్పడిన ఏ సామాజిక వర్గం వాళ్ళైనా, ఎంత పెద్ద నాయకుడైనా తక్షణమే సస్పెండ్ చేసి కూటమి కార్యకర్తల యొక్క మనోభావాలను గౌరవించవలసిందిగా కోరుతున్నా. ఇక్కడ చూడండి, మొత్తం 1,70,00,000 ఎక్కడివి? డబ్బులు సమకూర్చింది ఫనీ. పేర్ని నానితో ఇతనికి వ్యాపార లావాదేవీలు. టీడీపీ మాజీ ఎంపీకి ఫనీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు. పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చినవి 2 గోడౌన్లు. ముందు మనం వీడియోలో చూసినట్టు ఈయనకు పీడిఎస్ రైసే తెలియనట్లు, వీళ్ళ గవర్నమెంట్లో ఎప్పుడు ఎక్స్పోర్టే జరగనట్లు, మేము పీడిఎస్ రైస్ అంటేనే మాకేమీ తెలియదు, అందులో అవకతవకలు ఏమి జరుగుతుంది అన్నట్టు అంబేద్కర్ గారి లెవెల్లో స్పీచ్ ఇచ్చినటువంటి పేర్ని నానికి సాక్షాత్తు బందర్లో 2 గోదాములు ఉన్నాయి. ఆ 2 గోదాముల్లో పీడిఎస్ రైస్ను కలెక్ట్ చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడంలో చేయి తిరిగినటువంటి వాడని ఈ తనిఖీల్లో బయటపడింది. ఒక గోదాము అత్త పేరుతో, ఒక గోదామేమో భార్య పేరుతో. మగవారు అరెస్ట్ అవ్వడము, మగవారి మీద కేసులు పెట్టడము, కొడుకులు వారసులు అరెస్ట్ అవ్వడము, వారసుల మీద కేసులు ఫైల్ అవ్వడము చూసాం. ఇప్పుడు 3వ కేటగిరీ, ఇంట్లో ఆడోళ్ళ మీద కూడా వ్యాపారాలు మొదలుపెట్టి అవకతవకలు చేసి ఇంట్లో ఆడవాళ్లను కూడా
ఈ అక్రమార్జనలో భాగస్వామ్యం చేశారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సత్య వేర్ హౌసింగ్ లోను భారీగా గోల్మాల్. నెల రోజుల ముందే గోదాము నుంచి బియ్యం తరలింపు. నెల రోజుల ముందంటే సీజ్ ద షిప్ అని చెప్పంగానే ఇవన్నీ జంప్ అన్నమాట. బియ్యం తగ్గినా గుట్టు చప్పుడు కాకుండా సరిపెట్టేసిన అధికారులు. అద్దెకి ఇచ్చిన వాటి నుంచి లెక్కలు తెలిస్తే గుట్టు వీడేది. చూడండి, మరో గోదాములోను బియ్యం గల్లంతా. మొత్తం ఎవరెవరైతే రాజకీయ నాయకులు గోదాములు పెట్టుకొని ఉన్నారో వైఎస్ఆర్సీపీలో అందరూ పీడిఎస్ రైస్కు సంబంధించినటువంటి ఈ గోల్మాల్లో పాల్గొన్నట్టు ఒక్కొక్కరుగా ఇప్పుడు బయటపడుతున్నారు. ఏ నియోజకవర్గం తీసుకున్నా, ఏ ఎమ్మెల్యే తీసుకున్నా, ఏ మంత్రి తీసుకున్నా, ఎవరెవరికైతే గోదాములు ఉందో అన్నిట్లోనూ పీడిఎస్ రైస్కు సంబంధించినటువంటి అక్రమ ఎక్స్పోర్ట్ జరిగినట్లు రోజుకొక వార్త బయటకు వస్తుంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.